బాబుజీ గారు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మీ అందరికీ సొంత ఇళ్లు కట్టిస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. సొంత ఇల్లు ఒక్కటి కూడా రాలేదు. 10,000 ఇళ్లు కట్టిస్తామన్నారు, ఒక్క ఇల్లు కూడా రాలేదు. వచ్చా? ఎవరికైనా ఇల్లు ఇచ్చారా? ఇవ్వలేదు. మీ అందరికీ ఇల్లు కావాలా? మీ అందరికీ ఇల్లు కావాలి అంటే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు ఓటేయండి, సతీష్ని గెలిపించండి. 1 సంవత్సరం తిరిగే లోపు మీ అందరికీ సొంత ఇల్లు కట్టి మీ తాళాలు మీ చేతికి అప్పచెప్తారు సతీష్ గారు. నేను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఇక్కడ అందరికీ ఇళ్లు కట్టాలని డబ్బు పంపిస్తే ఆ డబ్బుకి అత్తా పత్తా లేదు. ఏం చేశారో తెలియదు. ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇప్పుడు మీరందరూ కమలం పువ్వు గుర్తు ఓటేయండి, నరేంద్ర మోడీ గారు డబ్బు పంపుతారు, ఖచ్చితంగా మీ అందరికీ సొంత ఇల్లు కడతారు. అంతేకాదు, మీరు గతంలో ఎవరికైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లులుంటే వాటి మరామతులకు కూడా, వాటిని బాగు చేయించుకునే దానికి కూడా పూర్తి సహాయం అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలియజేస్తుంది. కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా వాటితో పాటు వితంతువులైనటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చేలాగా భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలియజేస్తుంది. కాబట్టి మీరందరూ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకోయండి, సతీష్ని గెలిపించండి. మీ అందరికీ సతీష్ అండగా, మీ అందరికీ ఒక ముద్దు బిడ్డల మీకు సేవలు అందిస్తాడు. మీ దగ్గరే ఉంటాడు, మీకోసం ఆలోచిస్తాడు, మీ కాలనీలో తిరుగుతాడు, మీ కూడమంతా తిరుగుతారు, మీ ఇళ్ల దగ్గరకు వస్తారు, మీ కష్ట సుఖాలు తెలుసుకుంటారు. అలాగనే మీకు మెరుగైనటువంటి వైద్యం అందించడానికి మీకు ఒక్కొక్కళ్ళకి, ప్రతి ఇంటిలో ఒక్కొక్కళ్ళకి సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించేలా కూడా మీ అందరికీ పథకాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరందరూ మీకు ఇంట్లో జబ్బు చేస్తే డబ్బు కట్టుకోలేక హాస్పిటల్ చుట్టూ తిరగలేక మీ ఇళ్లలో మీరు జబ్బుతోటి బాధపడుతుండడం భారతీయ జనతా పార్టీ సహించదు. కాబట్టి ఒక్కొక్కళ్ళకి 5 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించేలాగా భారతీయ జనతా పార్టీ మీ అందరికి కట్టుబడి ఉంది. అలాగనే మీ అందరికీ కట్టెల పొయ్యి కాకుండా గ్యాస్ సిలిండరు, గ్యాస్ స్టవ్ మీ అందరికీ ఉచితంగా పంపిణీ చేసి 5,000 రూపాయలు విలువైనటువంటి గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. అలాగే మీరు డ్వాక్రా మహిళలు ఉన్నారా? ఇక్కడ డ్వాక్రా మహిళలు ఉన్నారా? మీ అందరికీ రుణమాఫీ చేస్తాం, పావలా వడ్డీ తీసేస్తామని చెప్పి అన్నారా కేసీఆర్? చేశారా? చేయలేదా? కానీ భారతీయ జనతా పార్టీ గెలిచొచ్చిన వెంటనే అధికారంలోకి రాగానే మీ అందరికీ పావలా వడ్డీ మాఫీ చేసి మీ డ్వాక్రా మహిళలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. అలాగనే మహిళలు ఎవరైనా సరే, మేము మా ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకుని మా ఉపాధి కల్పించుకుంటాం, లేదు పూల కొట్టు పెట్టుకుంటాం, పళ్ళ దుకాణం పెట్టుకుంటాం, లేదు మేము ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటామని మీరు కనుక అనుకుంటే సతీష్ గౌడ్ని సంప్రదించండి. మీకు 50,000 వరకు మీ బ్యాంకులో, మీ ఖాతాలో జమ అవుతుంది. మీకు వడ్డీ లేనటువంటి రుణాన్ని మీకు అందిస్తారు. మీరు దానితోటి చక్కగా మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా మీకు అండదండలు ఇస్తుంది. మీ ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలుంటే సతీష్ గౌడ్కి అప్పచెప్పండి. తన సొంత బిడ్డలాగా వాళ్ళకి మంచి చదువు అందించేలాగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి సతీష్ గౌడ్ మీ పిల్లల్ని చదివించి ఉద్యోగంలో కూడా పెడతారు. మీ అందరి కష్టాలని, కన్నీళ్ళని తుడవడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. మనందరం కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తాం. మనం వేయడమే కాదు, ఒక్కొక్కళ్ళం ఇక్కడ 10 మందితో 20 మందితో 7వ తేదీ నాడు ఉదయాన్నే లైన్లు కట్టి స్నానం చేసి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి ఆ తర్వాత మనం భోజనం చేసేలాగా కంకణం దీక్ష తీసుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.